ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి ఏపీ రేషన్ కార్డు ఈకేవైసీ అయి ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఎటువంటి బెనిఫిట్ అయినా పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డుకి ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేయాలి. దీనినే ఈకేవైసీ అంటారు. ఇక ఈకేవైసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒకవేళ ఈకేవైసీ చేయించుకోకుండా ఉన్నట్లయితే వారు ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధిని పొందలేరు. జాతీయ ఆహార భద్రత రేషన్ కార్డు కలిగిన వారికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలతో పాటు ప్రతి నెలలో కూడా రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ రేట్లకే రేషన్ సరుకులు మరియు బియ్యంతో పాటు చిరుధాన్యాలు, పప్పులు కూడా పంపిణీ చేస్తుంది. అదేవిధంగా అంత్యోదయ అన్న యోజన కార్డు లబ్ధిదారులకు 30 కేజీల చొప్పున బియ్యం కూడా పంపిణీ చేస్తుంది. ఇక దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ పథకానికైనా అర్హత సాధించాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు లబ్ధిదారుడే ఉండాలి. ఈ కారణం చేత రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో ఈజీగా అర్థమవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు మార్చి 31వ తేదీలోపు రేషన్ కార్డుకి ఆధార్ కార్డు ఈకేవైసీ ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎవరైతే మార్చి 31వ తేదీలోపు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో అటువంటి వారందరికీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి రేషన్ సరుకులను నిలిపివేయడంతో పాటు ప్రజా సంక్షేమ పథకాలను కూడా నిలిపివేయడం జరుగుతుందని తెలిపింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే లబ్ధిదారులు ఈకేవైసీ ఇప్పటి వరకు చేసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో ఈకేవైసీ సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా చేసేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఈకేవైసీ బాధ్యతను రేషన్ షాపుల్లో ఉన్న డీలర్లకు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం 5 సంవత్సరాల పైబడి ఇంకా 60 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించాలి. ముఖ్యంగా 5 సంవత్సరాల పైబడిన పిల్లలకి ఆధార్ సెంటర్కు తీసుకుని వెళ్లి వాళ్ళ బయోమెట్రిక్స్ అంటే చేతివేళ్లు, ముద్రలు అప్డేట్ చేయించుకోవాలి. అలా అప్డేట్ చేసుకుంటేనే వారికి రేషన్ కార్డుతో ఈకేవైసీ చేసేటప్పుడు ఈకేవైసీ సులభంగా అవుతుంది. లేదంటే ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావు. అదేవిధంగా 15 ఏళ్లు నిండిన పిల్లలందరికీ కూడా ఫింగర్ ప్రింట్స్ ఆధార్ సెంటర్లో అప్డేట్ చేసుకుని ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.